ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో వెలసిన శ్రీ లక్ష్మీ మోక్షనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. రాత్రి పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ సాయినాథ శర్మ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రామాపురం క్షేత్రానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించుకుంటున్నా. ప్రతి ఒక్కరి కుటుంబంలో భగవంతుడు అన్ని విధాల పూర్తిగా ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబం కూడా ఆనందోత్సవంతో వర్ధిల్లాలిగా భగవంతుడు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఆశీర్వాదం అందించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. జానపద మనం మరుగున పడిపోతున్నటువంటి మన యొక్క ఈ జానపద నృత్య కళాకారులందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఈ కోలాటంతో తర్వాత ఈ మురళీకృష్ణ ఈవెంట్స్ తో చేసినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా అందరికీ నచ్చిందా లేదా? 30,000 రూపాయలు కలసం చేసుకునే చపలు కొట్టాలి గట్టిగా. కీర్తి చేస్తున్న మారుజోళ్ల ఓపుల్రెడ్డి గారు, ధర్మపత్ని రామలక్ష్మ గారి జ్ఞాపకార్థం వారి మనవళ్ళు మార్తల మునిశేఖర్ రెడ్డి గారు, మునీంద్రారెడ్డి గారు గౌరవనీయులు. ఆలయ అర్చకులు జగదీష్ శర్మ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, భక్తులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రామాపురం మహాపుణ్యక్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామివారు మరియు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అలాగే సంజీవని మూలికా సహిత వీరాంజనేయ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా చివరి రోజు ఈరోజు 5వ రోజు కాబట్టి ఈ రోజులో భాగంగా ఉదయం నుంచి పూర్ణావధి కార్యక్రమాలు అలాగే కుంభాభిషేక కార్యక్రమాలు మధ్యాహ్నం నుంచి బ్రహ్మాండంగా ప్రజలందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా నిత్యాన్నదానం. కానీ ఈరోజు మరింత గొప్పగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా సాయంకాలము
ఆ యొక్క చెక్క భజన కార్యక్రమాలు మరియు కోలాట కార్యక్రమాలు, సాయంకాలం బండలాగుడు పోటీలు మరియు ఆ విధంగా ఈ రాత్రి 8 గంటలకు ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ ఆర్కెస్ట్రా కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలందరికీ కూడా భక్తులందరూ కూడా విరివిరిగా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా వేయించేసి స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం జరిగింది. స్వామివారి ప్రత్యేక అలంకారంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి గంధాలంకారం చేత స్వామివారికి ప్రత్యేక అలంకారం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని విశేషంగా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులైనారు. చాలా సంతోషదాయకం. అదేవిధంగా భక్తులందరూ కూడా భగవంతుని ఎల్లవేళ స్మరించుకుంటూ భగవంతుడి యొక్క నామధేయం తలుచుకుంటూ భగవంతుడి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.